ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శిగా ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శిగా కొనిదెల శ్రీనివాస్ ఎన్నికైనట్లు సంఘం ఉపాధ్యక్షుడు సతీష్, కస్తూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నూతన కమిటీకి సంఘం ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కసారి చూడండి సార్, అది ఇవ్వండి. అన్నా మీరు ఓకే ఓకేనా. ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ యూనియన్కి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఈరోజు ముగిసింది. ఈరోజు ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి అగ్రికల్చర్ ఏడీ గారు అటువంటి మిట్టపల్లి సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఏకగ్రీవంగా ఈ ఖమ్మం జిల్లా టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించినందుకు నేను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి నా తోటి సంఘ నాయకులకి, అదేవిధంగా నాకు ఆశీస్సులు అందించినటువంటి కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీష్ అన్న గారికి, అదేవిధంగా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ముజీబ్ అన్న గారికి, అదేవిధంగా స్థానికంగా సహకరించినటువంటి టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క టీఎన్జీఓ ప్రాథమిక సభ్యులకి, నా యొక్క కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా 9 యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ ఎన్నిక మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఈరోజు పూర్తయింది. 2025 నుంచి 2028కి కొనసాగింపుగా ఉండే ఎన్నికని ప్రతి ఒక్క ఉద్యోగికి మా యొక్క టీఎన్జీఓ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకి అందుబాటులో ఉంటామని మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికలు ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి అబ్జర్వర్స్ అన్న అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఇంకొక అసోసియేట్ అధ్యక్షులు అన్న ముత్యాల సత్యనారాయణ గారు, అదేవిధంగా మార్కెట్ ఫోరం సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు అన్న నరసింహారెడ్డి గారు, అదేవిధంగా వారి కార్యదర్శి ముఖరం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర లెవెల్లో ఉన్నప్పటికీ ఎంతో ప్రయాసాలు ఓర్చి ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా అని వారి దృష్టిలో ఉండటం, మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా అక్కడి నుంచి రావడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాం. ఏదైతే కార్యవర్గం ఈరోజు ఎన్నిక కాబడిందో ఈ కార్యవర్గం ఉద్యోగుల క్షేమమే, ఉద్యోగుల ఆశయాలే ప్రథమావధిగా పనిచేస్తుంది. మాకు ఉద్యోగుల ఆశలు ఆకాంక్షలు తప్ప టీఎన్జీఓ యొక్క ఆవిర్భావమే ఉద్యోగుల ఆకాంక్షలు, ఉద్యోగుల ఆశలు. అదేవిధంగా మేము కూడా మా పాత అధ్యక్షులు, కార్యదర్శులు, మా రాష్ట్ర అధ్యక్షులు ఫ్రమ్ ది స్వామినాథన్ గారి నుంచి వారి నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, అదేవిధంగా వారి నుంచి నేర్చుకున్న అంకితభావంతో ఉద్యోగుల క్షేమం కోసమే ఈ మొత్తం జిల్లా కార్యవర్గం అంతా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను.